అందరికీ నమస్తే అండి. 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణాన్ని సిట్ విచారిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. సో దీనిలో ఒక కీలకమైన అప్డేట్ ఈరోజు ఏంటంటే, ఈ కుంభకోణంలో A4 నిందితుడిగా ఉన్న, అంటే అక్యూజ్డ్ నెంబర్ 4గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రాజంపేట ఎంపీ, ఆయన్ను అరెస్టు చేయడానికి సిట్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. A1, A2, A3 అండ్ ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యారు. కానీ మిథున్ రెడ్డి గారు మాత్రమే తనకున్న చట్టపరమైన అంశాలను సాకులుగా చూపించుకుంటూ తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన హైకోర్టులో ఎప్పుడో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను ఈరోజు హైకోర్టు కొట్టేసింది. సో అతన్ని అరెస్ట్ చేయడానికి సిట్కు మరింత మార్గం సులభమైందనమాట. సో మేబీ సిట్ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ కేసులో మిథున్ రెడ్డి గారు అత్యంత కీలక పాత్ర పోషించారు. 2019 ఆగస్టులో ఈ మద్యం విధానం పాలసీ మారిన తర్వాత 2019 సెప్టెంబర్ ఆ టైంలో హైదరాబాద్లో రాజకేశరెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళ నలుగురే ఫస్ట్ మీటింగ్. వీళ్ళ నలుగురు మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ 5 years కూడా మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో మద్యం అంతా కూడా మనమే డీల్ చేయాలి, మొత్తం ఇంత టార్గెట్ ఇంత ఫిక్స్ చేయాలి, బిగ్ బాస్ ఇలా చెప్పారు అలా చెప్పారు, మనకు డిస్టిలరీలు. సో సజ్జల శ్రీధర్ రెడ్డి గారేమో డిస్టిలరీలు, ఇదిగో ఎవరు వీళ్ళు మద్యం తయారు చేస్తారు ఈ బ్రాండ్లోనే శ్రీధర్ రెడ్డి గారు. సో దీని నుంచి ఎంతెంత టార్గెట్ ఫిక్స్ చేయాలి, ఎంతెంత అమ్మాలి, ఎవరు మనకు అనుకూలంగా ఉంటారు, ఎవరు వ్యతిరేకంగా ఉంటారు, ఎవరెవరు ఎంత పర్సంటేజ్ తీసుకోవచ్చు అనేది మొత్తం ముడుపుల విషయం మాట్లాడారు. అంటే వీళ్ళిద్దరే మెయిన్ అనమాట. వీళ్ళ నలుగురే మెయిన్ మొదటి నుంచి. ఇందులో ఆల్రెడీ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, రాజకేశరెడ్డి గారు జైల్లో ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు అప్రూవర్గా మారిపోయి విచారణకు సహకరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ సిట్ విచారణకు హాజరయ్యారు, రెండోసారి కూడా విచారణకు హాజరు అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆయనకి సిట్ నోటీసులు ఇచ్చింది. సో మిథున్ రెడ్డి గారు మాత్రం విచారణ నుంచి తప్పించుకుంటూ విచారణకు హాజరవ్వడం లేదు, అండ్ అరెస్ట్కి కూడా ఆయన కోర్టులో పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. సో హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది కాబట్టి ఈయన మాస్టర్ మైండ్గా వ్యవహరించారు. ఈ కుంభకోణం మొత్తంలో ఈయన కూడా సహసూత్రధారి, సహపాత్రధారి. ఈయన కూడా చాలా లబ్ధి పొందారు అండ్ మొత్తం ముడుపుల వ్యవహారాలన్నీ ఈయనకు తెలుసు. ఈయన కూడా చాలామందితో మాట్లాడారు, డీల్ చేశారు. దానికి సంబంధించిన వాంగ్మూలాలు ఉన్నాయి. వాంగ్మూలాలు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కొన్ని ఆధారాలు కూడా సిట్ సేకరించింది. కాబట్టి ఇతను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇతనికి ముందస్తు బెయిల్ ఇవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదు, సబబు కాదు, నేరస్తులకు రక్షణ కల్పించడమే అనేటట్టు, అంటే నిందితులకు రక్షణ కల్పించడమే అని సిద్ధార్థ్ లూత్రా గారు సిట్ తరపున వాదించడంతో హైకోర్టు అతని వాదనలతో ఏకీభవించింది. మిథున్ రెడ్డి గారి తరపున నిరంజన్ రెడ్డి గారు వాదించారు. అసలు దీనికి మద్యం కుంభకోణానికి మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అని ఏదో అతని తరపున వాదన వినిపించారు. కానీ హైకోర్టు అతని వాదనతో అయితే ఏకీభవించలేదు. అయితే ఇప్పుడు సిట్ నెక్స్ట్ ఏం చేయాలి? మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మిథున్ రెడ్డి గారు ప్రస్తుతానికి ఎంపీగా ఉన్నారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలంటే లోక్సభ స్పీకర్కి ముందుగానే సమాచారం ఇవ్వాలి, అతను అనుమతి తీసుకోవాలి. ఈలోగా ఆయన సుప్రీంకోర్టు ఖచ్చితంగా వెళ్తారు. గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడే సుప్రీంకోర్టు ఏమో మీరు హైకోర్టులో తేల్చుకోండి, హైకోర్టు ఫైనల్ తీర్పు ఇచ్చిన తర్వాత నా దగ్గరికి రండి అని చెప్పింది. ఇప్పుడు హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది కాబట్టి, ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది కాబట్టి, కొట్టేసింది కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్తారు. సో సుప్రీంకోర్టుకు ఇమీడియట్గా వేస్తారా, లేదంటే ఒక 4-5 రోజులు ఆగి వేస్తారా అనేది చూడాలి. ఒకవేళ గ్యాప్ ఉంటే ఈ గ్యాప్లో వీళ్ళు అరెస్ట్ చేసేయచ్చు. ఈ గ్యాప్లో అరెస్ట్ చేయడానికి కూడా కొన్ని అనుమతులు, చాలా ఇబ్బందులు ఉంటాయన్నమాట. అంత ఆషామాషి కాదు, ఎంపీ కాబట్టి అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు. సో అందుకే సిట్ ఆలోచిస్తుంది. మేబీ నాకు తెలిసినంత వరకు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినట్టే, విజయసాయి రెడ్డి గారు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినట్టే. ఈ కేసులో వీళ్ళిద్దరే కీలకం. మొత్తం వ్యవహారం అంతా నడిపింది వీళ్ళిద్దరే, రాజకేశరెడ్డి గారితో పాటు వీళ్ళిద్దరు కూడా. రాజకేశరెడ్డి గారిది ఎంత పాత్ర ఉందో ఈ కుంభకోణంలో, ఈయనది కూడా అంత పాత్ర ఉంది. ఈ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బుల్ని లెక్క పెట్టుకోవడం, అటు ఇటు డిస్పర్స్ చేయడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఉంది. ఈ మొత్తం డబ్బుల్ని డిస్టిలరీల నుంచి పార్టీకి చేర్చడం అండ్ ప్యాలెస్కి చేర్చడంలో, అండ్ అపార్ట్మెంటు అక్కడ ఉంది చేర్చడంలో, అందులో ధనుంజయ రెడ్డి గారు లేదంటే ఆయన ఎవరు కృష్ణమోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది. అందుకని వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. సో విజయసాయి రెడ్డి గారు ఏంటంటే ముందుగానే ఇదంతా గ్రహించి అప్రూవర్గా మారిపోయి నేను నిజం చెప్పేస్తాను, నన్ను సాక్షిగా మాత్రమే పరిగణలోకి తీసుకోండి అన్నారు. కానీ ఆయన కూడా ఈ కేసులో నిందితుడే. A4గా మిథున్ రెడ్డి గారు ఉంటే A5గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. A1, A2, A3ని అరెస్ట్ చేశారు, A6ని అరెస్ట్ చేశారు, A37, A38ని అరెస్ట్ చేశారు, A34ని అరెస్ట్ చేశారు.
మరి A4 ఏమో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నప్పుడు A5 విజయసాయిరెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? తప్పు చేసి నేను సాక్ష్యం చెప్పేస్తాను నన్ను వదిలేయండి అంటే చట్టాలు ఒప్పుకుంటాయా? సో అందుకే లిక్కర్ స్కామ్లో ఓవరాల్గా ఈ దర్యాప్తు కంక్లూజన్కి రావాలన్నా, పూర్తి స్థాయి వాస్తవాలు బయటకు రావాలన్నా A4 అండ్ A5ను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. అదే జరిగితే ప్లస్ ఇంకో 4-5 రోజుల్లో దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా సిట్ కోర్టులో వేయడానికి రెడీ అవుతుంది. ఆ ఛార్జ్ షీట్లో మొత్తం వివరాలు ఇస్తారు. ఎంత కుంభకోణం జరిగింది, ఎవరి పాత్ర ఏమిటి, దీనిలో అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది కూడా మొత్తం వివరాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంకా పెద్దల వరకు వెళ్తారా వెళ్ళరా, పెద్దల వరకు వెళ్ళాలంటే మరి బీజేపీ వాళ్ళు లాబింగ్లు చాలా ఉంటాయన్నమాట. సో ప్రస్తుతానికైతే మాత్రం మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇరుక్కున్నట్టే.